తీసుకురావాలి, ఏ రకంగా వాటి ద్వారా పేద ప్రజల కంట కన్నీరు తుడవాలనేటువంటి తపనతోటి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే వాళ్ళు ఎన్ని మోగినా కుక్కలు అరుస్తాయి, అరిచిన కుక్కల్ని మనం ఏం పట్టించుకోక్కర్లేదనేటువంటి మాటతోటి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేనొక్కటే మనవి చేస్తున్నాను. ఇంకా విర్రవీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను, మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనకున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు. తన ముందున్నటువంటి ప్రజానీకాన్ని, తన వెంట నడుస్తున్నటువంటి జన సైనికుల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన రాజకీయాన్ని నడిపారు. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క మాట చెప్తున్నారు, 100% స్ట్రైకింగ్ రేట్. నిలబెట్టిన 21 సీట్లు 21 సీట్లు నెగ్గటం, నిలబెట్టిన 2 ఎంపీ సీట్లు 2 నెగ్గడం అంటే రాష్ట్ర రాజకీయాల్లో కాదు, జాతీయ రాజకీయాల్లో కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఈ రకమైన రికార్డు మరే పార్టీకి, మరే రాజకీయ విధానానికి లేదనేటువంటి మాటని ఇవాళ ముక్త కంఠంతో అందరూ చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్కటే నేను మనవి చేస్తున్నాను, ఒక సరైన దిశానిర్దేశం ఇవాళ మనకు చేయబోతున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో మనకు చూపిస్తున్నటువంటి ఇద్దరు కూడా ఒక